విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. ఒక పట్నంలో మహాధనవంతుడైన వ్యాపారికి సుగంధి అనే ఏకైక పుత్రిక ఉండేది. యవ్వనవతి అయిన తగిన వరుడు దొరకక ఆమె వివాహం చేయక తల్లిదండ్రులు తాత్సారం చేయసాగారు. ఆ చిన్నదానికి ఎలాగో ఒక బ్రాహ్మణ కుమారుడితో సంబంధం కలిగింది. సమయం చిక్కితే వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకొని కామవాంఛ తీర్చుకునేవారు. కొన్నాళ్లకు ఒక వైశ్యపుత్రుడు తన ధన గుణ మర్యాదలతో సుగంధి తల్లిదండ్రులను సంతృప్తిపరచగా వారు సుగంధిని అతనికిచ్చి వివాహం చేశారు. అల్లుడు మామగారింట్లోనే ఉండిపోయాడు. ఎప్పుడు మగడు ఏమరపాటుగా ఉండకపోవడంతో సుగంధికి తన ప్రియుణ్ణి కలుసుకునే అవకాశం లభించలేదు. దానితో ఆమె ప్రియుడి మీద ప్రేమతో కృషించిపోయి చనిపోయింది. ప్రియురాలితో కలుసుకోలేక తపిస్తున్న బ్రాహ్మణ యువకుడికి ఆమె మరణంతో భరించలేని దుఃఖం కలిగి తాను మరణించాడు. తన భార్య చనిపోయిన విచారం తట్టుకోలేక వైశ్యపుత్రుడు కూడా మరణించాడు. ఈ ముగ్గురులో ఎవరి మరణం ప్రత్యేకమైనది అడిగాడు బేతాళుడు. చాలా కాలం నుంచి సంబంధం కలిగి ఒకరి మీదనొకరు అనురాగం పెంచుకున్న ప్రేయసీ ప్రియులు మరణించడం మామూలు విషయమే. కానీ తన భార్య తన మీదే ప్రేమ కలిగి ఉందని భావించి స్వల్పకాల అనుబంధానికి అసూలు బాయటం అతి ప్రత్యేకం అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.